మనలో చాలామంది బలహీనులు, రోగులు ఆకస్మికంగా మరణం పొందడానికి కారణం ఏంటో తెలుసా అండి? మనము ఇతరులను మనస్ఫూర్తిగా క్షమించలేకపోవడము, ఇతరుల పైన కక్షలు కలిగి ఉండడమే. ఇదేదో నేను చెప్తున్న మాట కాదండి. పౌలు గారు చెప్తున్న మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 18, 30 వచనాల్లో మనం చూసినట్టయితే, మీరు సంఘంగా కూడినప్పుడు మీలో కక్షలు కలవని చెప్పి నేను వినుచున్నాను. ఇది కొంత మట్టుకు నిజమే అని నమ్ముచున్నాను. ఇందువల్లనే కదా మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలామంది నిద్రించి ఉన్నారని చెప్పి పౌలు గారు రాశారండి. మనకు ఎవరైనా ద్రోహం చేసినా, మనకు అన్యాయం చేసినా, మనము వారిని క్షమించాము అని చెప్పి అంటుంటాం కానీ, మనం వారిని మనస్ఫూర్తిగా క్షమించమండి. వారి పేరెత్తినా, వారు మనకు కనబడినా, మనము వారిపైన కక్ష కలిగి, ఈర్ష్య కలిగి ఉంటాము. అప్పుడు మన మనసులో ఒక చేదైన వేరనేది మొలుస్తుందండి. అది మనల్ని బలహీనులుగా, రోగులుగా చేస్తుంది. మనం ఎప్పుడైతే వారిని మనస్ఫూర్తిగా క్షమించలేకపోతున్నామో, అప్పుడు దేవా నేను వారిని మనస్ఫూర్తిగా క్షమించేలాగా నాకు విడుదల దయచేయి అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మనకు విడుదల దయచేస్తాడండి. ఎప్పుడైతే మనము వారిని మనస్ఫూర్తిగా క్షమించి, ఆ చేదైన వేరును